ఆచాసురయే సాంఖ్యం తత్వగ్రామని వినిర్ణయం. సో ఇది శ్లోకం అన్నమాట. పంచమహా అంటే 5వ అవతారం. ఎవరు? కపిలనామ, కపిలుడను నామమున. సిద్ధేశ అంటే సిద్ధులలో శ్రేష్ఠుడు. అంటే మహర్షులు చాలా మంది ఉంటారు. మనం మహాత్ములు ఎవరు అని తెలుసుకున్నాం, మహాజనులు ఎవరు అని తెలుసుకున్నాం. సో అటువంటి మహాజనులు, మహాశ్రేష్ఠుడైన ముని. కాల అంటే కాలము, విప్లుతం అంటే విప్లుతం నశించినది, ప్రోవాచ చెప్పెను, అసురయే ఆసురీ నామధేయ బ్రాహ్మణునికి, సాంఖ్యం సాంఖ్యము, తత్వగ్రామ సంపూర్ణ సృష్టి తత్వములు, వినిర్ణయం వివరణము. సో ఈ వివరంగా ఈయన చెప్పారంట. ఎవరికి? అసురీ బ్రాహ్మణుడికి. ఓ బ్రాహ్మణుడికి చెప్పాడనమాట. కానీ అదంతా మరుగున పడిపోయింది అని చెప్తున్నారు. సో సాంఖ్య జ్ఞానము అని మనము భగవద్గీతలో ఒకటి నేర్చుకున్నాం కదా, ఏంటది? సాంఖ్యయోగం మాతాజీ రెండో యోగం. రెండవ అధ్యాయాన్ని సాంఖ్యయోగం అని అన్నారు. అంటే నెంబర్స్ తోని పోల్చారనమాట. ఇంత జపం చేయాలి, ఇన్ని చేయాలి, అవి చేయాలి అని చెప్పి. మనకి పంచభూతాలు అని చెప్పుకుంటాం, పంచేంద్రియాలు అని చెప్పుకుంటాం కదా. ఇవన్నీ ఏంటి? మనము ఇంద్రియాలు ఇది 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 అని చెప్పుకోకుండా ఒక సంఖ్య అనేది మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఆ సంఖ్య ఏంటి అనేది కపిల మహర్షి చాలా వివరంగా చెప్పారనమాట. ఆ జ్ఞానాన్ని మనకిచ్చారు. ఇంకా సంపూర్ణ సృష్టి తత్వాలు, సృష్టి మహత్తత్వం అని తెలుసుకున్నాం కదా మనము. సో సృష్టి కార్యాలంటే ఏంటి, మన చుట్టూ ఉండే ప్రకృతి ఏంటి, పురుషుడేంటి, పురుషుణ్ణి ఎందుకు ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి, ఎందుకు మనం ఎందుకు భక్తి చెయ్యాలి, ఇలాంటి వివరాలు, చాలా వివరాలు చెప్పారు ఆయన. అయితే ఆయన ఎవరు ఏంటి అవన్నీ కూడా మనము చర్చించుకుందాం. ఓకే. సో మనం ఇప్పుడు హ్యాండ్ రైస్ రెడీగా ఉన్నారు. సబితా ఘోష్ మాతాజీ శ్లోకం చదవండి. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। ప్రణం. पंचमः कपिलो नाम सिद्धशकाल विप्लुतम् प्रोवाचासुरयो सांख्य तत्त्वग्रोम विनिर्मयम्। हरे कृष्ण माताजी। హరి బోల్. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్లోకం చదవనా మాతాజీ? అందరూ శ్లోకమే చదవండి ఇవాళ. ఏ భాష్యం ఏమీ లేదు, చాలా చిన్నగా ఉంది అందుకే. పంచమః కపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచ సురయే సాంఖ్యం తత్వగ్రామా వినిర్ణయం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రణం. నెక్స్ట్ మనీషా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. పంచమహాకపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోచవాసురయే సాంఖ్యం తత్వగ్రామా వినిర్ణయం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. జీ జీ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పంచమహాకపిలో నామ సిద్ధేశకాల విప్లుతం ప్రోవాచ సురయే సాంఖ్యం తత్వగ్రామా వినిర్ణయం. హరి బోల్. హేమారాణి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పంచమః కపిలో నామ సిద్ధేశకాల నిశ్చితం ప్రోవాచామరయే సాంఖ్యం తత్వగ్రామా వినిర్ణయం. హరే కృష్ణ. హరి బోల్. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రణం. పంచమః కపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచాసురయే సంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. హరి బోల్. నాగమణి మాతాజీ. నాగమణి అవధానం. హరే కృష్ణ మాతాజీ. పంచమః కపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. సుభద్ర అమ్మ మాతాజీ. హరి బోల్ మాతాజీ.
సుభద్రాము हरि बोल माता जी। హరి బోల్. पंचमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतं प्रोवाचासुरये साङ्ख्यं तत्त्वग्रामाविनिर्णयम्। హరి బోల్. బబిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండోత్పన్నం మాతాజీ. ప్రణామం. పంచమః కపిలో నామ సిద్ధేశः కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామాన్ వినిర్ణయం. హరి బోల్. సుభద్ర మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ప్రణామం. పంచమహాకపిలో నామ సిద్ధేశः కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. హరి హరే బోల్. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పంచమా కపిలో నామ సిద్ధేశా కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. స్వాతి మాతాజీ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతా. పంచమః కపిలో నామ సిద్ధేశः కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. హరి థ్యాంక్ యూ బోల్. మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ. हरे कृष्णा माताजी। दंडात् प्रणम। ప్రణామం. पंचमः कपिलो नाम सिद्धेशः काल विप्लुतं प्रोवाचासुरये साङ्ख्यं तत्त्वग्राम विनिर्णयम्। हरे कृष्ण హరి माताजी। బోల్. అంజని మాతాజీ. हरे कृष्ण అంజని. माताजी। पंचमः कपिलो नाम सिद्धेशः काल विप्लुतं प्रोवाचासुरे सुरये साङ्ख्यं तत्त्वग्रामा विनिर्णयम्। हरे హరి कृष्ण బోల్. माता। రత్న కుమారి ఎస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రతిపదార్థం చదవండి. పంచమః ఐదవ అవతారమున కపిలః నామ కపిలుడు నామమున సిద్ధేశః సిద్ధులలో శ్రేష్ఠుడు కాలము విప్లుతం నశించినది పోవాచ చెప్పెను అసురయే అసురుని నామధేయ బ్రాహ్మణునికి సాంఖ్యం ప్రాముఖ్యము తత్వగ్రామ సంపూర్ణ సృష్టి తత్వములు వినిర్యం వివరణము. హరే కృష్ణ మాతాజీ. నిర్ణయం. వినిర్ణయం. హరే కృష్ణ. వివరణము. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. హరే శ్లోకం కృష్ణ చదవండి. మాతాజీ. శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. పంచమః కపిలో నామ సిద్ధేశం కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్య తత్వగ్రామ వినిర్ణయం. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే స్వాతి మాతాజీ అనువాదం చదవండి. కవిత మాతాజీ లాస్ట్కి భాష్యం చదవండి. ఐదవదైన కపిలావతారం సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురి బ్రాహ్మణునికి ఒసగెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించి ఉండుటే అందులకు కారణము. హరి బోల్. థ్యాంక్ యూ. హరి బోల్. కవిత మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. కొంచెం భౌతిక సృష్టికి కావలసిన తత్వముల సంఖ్య 24. అవన్నీయును సాంఖ్యాతత్వ విధానమునందు విపులంగా వివరించబడినవి. సాంఖ్యాతత్వమును ఐరోపా దేశముకు చెందిన పండితులు తత్వజ్ఞానముగా వర్ణింతురు. భౌతిక తత్వములను విశ్లేషణాత్మకంగా వివరించుటిగే సాంఖ్యము అని సాంఖ్య పదము యొక్క వ్యుత్పత్తర్థము తెలుపుచున్నది. అట్టి కార్యము తొలుతగా కపిల భగవాను చేతనే నిర్వహింపబడిన అతడే ఇచ్చట అవతార క్రమంలో 5వ అవతారముగా తెలుపబడినవాడు.
హరే కృష్ణ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా చదివిన వాళ్ళకి, జపం చేసిన వాళ్ళకి, ప్రేయర్స్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री राधे राधे. हरे कृष्णा. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. సో మనం నిన్న చర్చించుకున్న అవతారం పేరేంటి? ఎవరి గురించి మాట్లాడాం నిన్న? నరనారాయణుల గురించి మాట్లాడి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కేదార్నాథ్, బద్రీనాథ్ కాదు, హిమాలయస్ దగ్గర బద్రీనాథ్ లో వాళ్ళు ఉన్నారన్నమాట. సో నేటికి కూడా అర్చించబడుతున్నారన్నమాట. చార్ధామ్ లో ఒకటి బద్రీనారాయణ క్షేత్రం. సో ఇక్కడ పంచమ కపిలో అని అంటున్నారంటే 5వది కపిల అవతారం. సిద్ధులైన వారు అత్యంత శ్రేష్టమై ఉన్నది అంటే అందరు మునిల్లో కూడా కపిల మహర్షి చాలా గొప్పవారు. అయితే ఈ కపిల మహర్షి యొక్క జననం ఎట్లా జరిగింది అని మనం చూసినట్లయితే ఆయన ఎవరి కొడుకు ఇందులో ఎవరికైనా తెలుసా? కర్దమముని దేవహూతి దంపతుల కుమారు. వెరీ గుడ్. సో కర్దమముని ఎవరు? మనువు కాదు, ఆయన ప్రజాపతి. ఓకే, కర్దమముని కూడా ప్రజాపతి అన్నమాట. సో కర్దమమునికి దేవహుతి మనువు యొక్క కుమార్తె. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో కర్దమమునికి తర్వాత దేవహుతికి కళ్యాణం అయిన తర్వాత 9 మంది ఆడపిల్లలు పుడతారు, కుమార్తెలు. సో కుమార్తెలు పుట్టిన తర్వాత లాస్ట్కి కపిల మహర్షి ఎవరో కాదు, భగవానుడే, విష్ణు భగవానుడు అవతారమైన కపిల మహర్షి పుడతాడనమాట. సో ఇదంతా వివరాలు 3వ స్కందంలో, భాగవతం 3వ స్కందంలో ఉందన్నమాట.
సో మనం ఇక్కడ చూసినట్లయితే ఎలా జరుగుతుంది ఏంటి అంటే, కర్దమ మహర్షి తపస్సు చేసుకునే మహర్షి. మనుకి చాలామంది పుత్రికలు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఋషులకి, ప్రజాపతులకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఋషులంటే ఎవరు? యాక్చువల్లీ వాళ్ళు బ్రహ్మచర్యం తీసుకుని ఉంటారు కొందరు. అండ్ దైవానికే టైం ఇస్తారు కానీ వేరే వాళ్ళకి ఎవరి ఎక్కువ టైం ఇవ్వరనమాట, సంసార బంధానికి వాటికి. కానీ మ్యారేజ్ చేసుకుంటారు. చాలా మనం ఋషులకి చాలా మందికి చూసాం కదా మ్యారేజ్ చేసుకుని. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి ఋషులు మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు. ఒకరిద్దరు ఎగ్జాంపుల్స్ చెప్పండి. వశిష్ఠుడు, ఇంకా భగవాన్, వ్యాస భగవానుడు కూడా కరెక్ట్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టే కదా సుఖదేవ్ గోస్వామి పుట్టాడు. ఋషుల గురించి అడిగాను. ఓకే, శ్రీల ప్రపాదుల వారు కూడా గృహస్థాశ్రమం. గుడ్. సో ఇక్కడ ఈ కర్దమ మహర్షి కూడా గొప్ప తపస్సు. వాళ్ళు తపస్సులు అయితే వాళ్ళ వైఫ్స్ ఏం చేయాలి, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ పూజల్లో అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉండాలి భర్తకి. ఆ విధంగా ఉంటారనమాట అక్కడ. సో దేవహుతిని పెళ్లి చేసుకునే ముందే ఈయనేం చెప్తారు, నేను ఒక ఋషిని. ఓకే, సో ఇక్కడ కర్దమ సరస్వతి నదీ తీరంలో దీర్ఘకాలం తపస్సు చేశారంట. సో భగవంతుడు ప్రత్యక్షమై నీవు ప్రజాపతిగా సంతానాన్ని విస్తరించు అని ఆశీర్వదించారంట. సో ఆయన్ని ప్రజాపతిగా ఉండు, నువ్వు సంసారాన్ని సాగించు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఏమైంది, కర్దమ మహర్షి యోగాశక్తితో అద్భుతమైన ఆకాశ ప్రసాదాన్ని సృష్టించాడు. వారు అనేక పవిత్ర ప్రాంతాలను సందర్శించారు. ఎవరు అనంటే ఆయన యొక్క వివాహం ఎవరితో జరిగింది అంటే దేవహుతితో జరిగింది. దేవహుతి ఎవరు అంటే స్వయంభు మనువు యొక్క కుమార్తె. సో ఆమె కర్దమముని మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. సో దేవహుతి ఎంతో వినయంతో భర్తకి చాలా సేవ చేస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఋషులు ఇందాక మనం అనుకున్నట్లే మా సమయంలోనైతే, మాకు పెళ్ళిళ్ళు అయ్యే సమయంలో అంటే మేము 20 టైంలో డాక్టర్స్ అంటే ఇష్టపడే వాళ్ళం కాదు. బ్యాచ్ అమ్మో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు బాబోయ్, మన ఏం పట్టించుకోరు అనేవాళ్ళు. మీకు కూడా అట్లాంటివి ఏమైనా తగిలినాయా? డాక్టర్లు అంటే వద్దు, బిజినెస్ వాళ్ళు వద్దు, ఇలా అనుకుంటాం కదా మనం. ఎందుకని చెప్పండి. వివాహం చేసుకుని మనం అంతా కూడా పేరెంట్స్ ని అందరినీ వదిలేసి వస్తాము, మనకి కొంచెం ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉండాలి అని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. సో మా టైంలో డాక్టర్స్కి అసలు, ఇప్పుడు కూడా డాక్టర్స్ ని చేసుకోవాలంటే డాక్టరే ముందుకు రావాలి కానీ చాలా కష్టం. మాతాజీ మా ప్రభుజీ డాక్టర్ కానీ చాలా మంచివారు. మా ఆడవర్డ్స్ అయితే అన్నారు నాకు డాక్టర్ వద్దు అని చెప్పారు. తను ఇంజనీర్స్ కి చాలా ఉంది ఇప్పుడు ఇంపార్టెన్స్, ఇంజనీర్ కావాలి అని చెప్పి తను ఇంజనీర్ చేసుకున్నారు. ఇట్లా జరుగుతాయి. అయితే ఇప్పుడు డాక్టర్స్ లో కూడా చాలా డిఫరెంట్, చాలా ఫీల్డ్స్ ఉంటాయండి, ఒకటని కాదు. ఇప్పుడు కొందరు ఏంటంటే ఓన్లీ క్లినిక్ చూస్ చేసుకుంటారు, టైంకి వెళ్తారు టైంకి వస్తారు అంతే. ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి, కానీ లెంతీ టైమింగ్స్, లైక్ కార్పొరేట్ టీచర్స్ ఎలాగా లెంతీ టైమింగ్స్ ఆఫ్ స్కూల్స్ అయిపోయినాయి. పూర్వకాలంలో మా టైంలో పిల్లల కోసం ఎంత చదువుకున్నా సరే త్యాగం చేసేవాళ్ళు. ముద్దులే, గవర్నమెంట్ జాబ్స్ వద్దు, పెద్ద జాబ్స్ వద్దు. ఇంకా సులభం అయింది ఏంటంటే టీచర్ జాబ్. 9 to 3 పిల్లలతో వెళ్ళొచ్చు, పిల్లలతో రావచ్చు. దసరా సెలవులు, తర్వాత సంక్రాంతి సెలవులు, డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు, సమ్మర్ వెకేషన్. సో హాయిగా ఉంది అనిపించేది. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ వచ్చేసిన తర్వాత ఎలా ఉందంటే వాళ్ళు కూడా ఒక పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళలాగా కంప్లీట్ టైం అన్నమాట. 6కో స్కూల్ వదులుతారు, అప్పుడు దాకా వాళ్ళు కట్టేసి పడి ఉన్నారు. సో ఇవన్నీ చాలా కష్టం. సో అమ్మాయిలకి కొంచెం చిన్న కళలు ఉంటాయి, నా భర్త నన్ను ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. డామినేటింగ్ నేచర్ కాకపోయినా సరే కుటుంబ వ్యవస్థ అనేది ఆమెతో క్లోజ్గా ఉండాలని చిన్న కళలు కంటూ ఉంటారు.
సో కానీ దేవహూతి వాళ్ళ నాన్నగారు ఇంత పవిత్రమైన ఋషి ఈయన. ఆమె చాలా వినయము అండ్ చాలా అపురూప సౌందర్యవతి అంట ఆమె. అంత అందగత్తి అనమాట. అలాంటి ఆమెని ఈ ఋషికిచ్చి పెళ్లి చేస్తాడు మను చక్రవర్తి. సో ఆమె ఏమీ అనదు, వినయంతోనే అన్నీ ఒప్పుకుంటది. ఈయన అంటాడు, నేను కొద్ది రోజులే నేను సంసార బాధ్యతలు నిర్వహించేది, ఆ తర్వాత నేను వనప్రస్థాకి వెళ్ళిపోతాను, అంటే ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ నేను తపస్సు చేసుకోవాలి అని చెప్తాడు. సరే అని దానికి ఒప్పుకొని పెళ్లి చేస్తారు. అయితే ఈయన పూజల్లో వ్రతాల్లో అంటే దైవ దీనిలో నిమగ్నం అయిపోయే ఉంటాడనమాట. ఇంకా దేవహూతిని అస్సలు పట్టించుకోడు. ఆమె జుట్టు అంతా కూడా ఎంత అందమైన శిరోజాలు, చక్కగా ఆయిల్ రాసుకొని దువ్వుకొని అందంగా తయారవడానికి కూడా సమయం ఉండదు. భర్తకి ఇది అందించడం అది అందించడం. ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే డివోటీస్, వేరే వాళ్ళు రావడము, భోజనం చేసుకుని వెళ్ళడము, వంట వార్పు, ఇంకా భక్తికి కావలసిన యజ్ఞాలు చేసేవాళ్ళు, ఆ కర్రలని, యజ్ఞం పొడి అని, పువ్వులని, పళ్ళని, ప్రసాదాలని, ఇంకా ఆడవాళ్ళకి సమయం ఉండదన్నమాట. అలా ఆమె సేవ చేస్తూనే ఉంది. ఇంకా భర్త ఎప్పుడో ఒకసారి నన్ను చూడకపోతారా, నా మీద కన్నేయకపోతారా అని చూస్తూ ఉంటే అది ఎండ్ రాదు. ఇంకా అంతే అనమాట. భార్యను పట్టించుకోకుండా ఆయన భక్తిలోనే ఉంటూ ఉంటాడు. ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళైతే వదిలేస్తారు. ఇదెక్కడ పెళ్లి చేసినావు నాన్న, నువ్వు నాకు అసలు పట్టించుకోవట్లేదు, ఇంకెందుకు పెళ్ళి, ఆయనకి పెళ్ళి అవసరం లేదు, నేను వచ్చేస్తాను అని ఏదో చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో వింటూ ఉన్నాం కదా. కానీ ఆమె ఎవరితోని ఎంత గుప్తంగా ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళు. అందుకే వాళ్ళు మహా పతివ్రతలు అనమాట. భర్తతోనే కూర్చుని చక్కగా చెప్పింది, నా వయసు అయిపోయాను నేను. అంటే ఆమె యంగ్గా ఉన్నప్పటికీ కూడా స్కిన్ అంతా ముడతలు పడిపోయి ముసలితనం వచ్చేసినట్టు, జుట్టంతా జడలు కట్టేసి అందవిహీనంగా అయిపోయిందనమాట. సో ఆమె చాలా వినయంగా భర్తకు సేవ చేస్తూ ఇలా చెప్పుకుందనమాట, నేను అసలు ఏ ముద్దు ముచ్చట చూడలేదు, వైవాహిక జీవితం అనుభవించాలని నాకుంది, మరి మీరు నన్ను కరుణించాలి అని అడుగుతుంది. కూర్చొని ఒక చర్చ జరుగుతుంది. 2వ స్కందంలో అంతా ఇదే ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఆమె యొక్క సౌందర్యాన్ని వివరిస్తారండి. చాలా అసలు బాధ కూడా వేస్తుంది. సో అయితే అప్పుడు ఈ మునికి ఎవరు పెళ్లి చేసుకున్నారు ఆమెని? హరే కృష్ణ, కర్దమ ముని కదా. సో ఈ కర్దమ మునికి అవును కదా, నేను అస్సలు ఈమెని వివాహం చేసుకున్నాను కానీ ఏమీ చేయలేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, ఆయనకి యోగాశక్తులు చాలా ఉంటాయి, మహాపురుషుడు కాబట్టి. సో యోగాశక్తితో ఒక వైమానిక ప్రాసాదం అంటే పెద్ద ప్యాలెస్ తయారు చేస్తాడు. వైమానిక ఏరోప్లేన్ టైప్ అన్నమాట. ఎంత పెద్దదంటే ప్రసాదం, నౌకర్లు, చాకర్లు, ఇంకా ఇల్లు, సంసారం చాలా ఇంకా బ్యూటిఫుల్ అన్నమాట. ఆమెను కూడా ఆయన యొక్క యోగాశక్తి చేత యవ్వనం వచ్చేటట్టు చేసేస్తాడు మళ్ళీ. సో యవ్వనవతి అయిపోతుంది, సౌందర్యవతి అయిపోతుంది. ఇంకా వీళ్ళు అద్భుతమైన ఆకాశ ప్రసాదాన్ని సృష్టించిన తర్వాత అనేక పవిత్ర ప్రాంతాలు సందర్శిస్తారనమాట. ఇప్పుడు చూడండి ఆ కాలంలో ఎలా ఉండేది, సత్యయుగం టైము. మన కలియుగంలో కూడా ఒక 40 years బిఫోర్, ఒక 60 years బిఫోర్ వేరేలాగానే ఉండేది. అమ్మాయికి తొందరగా పెళ్లి చేయటము, ఆమెను గుప్తంగా ఇంట్లోనే తండ్రి యొక్క ఆశ్రయంలో పెట్టుకోవడము, ఇవన్నీ చాలా ఉండేవి. కేర్ఫుల్గా చూసేవాళ్ళు. సో అంటే వాళ్ళకి బయట ప్రపంచం పెద్దగా తెలియదు అనమాట. భర్తకి ఇష్టమైతే భర్తతో యాత్రలు చేయడం, ఎక్కడైనా వెళ్ళడం, అది వేరే విషయం. కానీ తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పని పాట ఇది నేర్పించడమే కానీ ఈ పిక్నిక్లని, జాతరలని, సినిమాలని ఇవన్నీ ఏమీ ఉండేవి. ఇంకా ఆమెకి ఎంత సుఖపెట్టాలో అంత సందర్శించాడు. అన్ని ప్రాంతాలు విమానంలో వెళ్ళడం అంటే ప్రతి లోకాలకి వెళ్ళిపోగలుగుతారు వాళ్ళు అనమాట. ఆయన యోగాశక్తి చేత అంత సంతోషపెడతాడనమాట. ఈ సంతోషంలో, ఈ వైవాహిక జీవితంలో వాళ్ళకి ఏమవుతుందంటే 9 మంది కుమార్తెలు పుడతారు. ఓకే, 9
గర్ల్స్ అన్నమాట. సో వాళ్ళు ఆ తర్వాత భగవంతుడు వారి కుమారుడుగా అవతరిస్తాడు. ఆయనే కపిల మహర్షి. సో ఈ కుమారుడు అవతరించడానికి కూడా ఒక కారణం ఉంటుందన్నమాట. ఈ కుమార్తెలందరూ పుట్టి ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ధనం కోసం అట్లాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. బికాజ్ యోగా శక్తి చేత అన్నీ నిర్మించేశాడు కాబట్టి. సో కానీ ఇంకా ఈయనకి సంసార జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఎవరికి? కర్దమ మహర్షికి. విరక్తి వచ్చినప్పుడు నేను ఇంకా వనప్రస్థకి వెళ్ళే సమయం వచ్చేసింది దేవహూతి అని చెప్తాను. ఎందుకంటే హీ ప్రామిస్ దట్ బిఫోర్ మ్యారేజే చెప్పారు కాబట్టి. సో ఆయన వెళ్ళిపోవడానికి రెడీ అయితే అప్పుడు ఆమె అంటదనమాట. అక్కడ కూడా చాలా శ్లోకాలు ఉంటాయి, చాలా వివరణ ఉంటుంది. దేవహూతి చెప్తుంది, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటి, తండ్రి ఆశ్రయం ఫస్ట్, ఆ తర్వాత కొడుకు ఆశ్రయం తీసుకోవాలి అన్నమాట. కూతుళ్ళ దగ్గర ఇంపార్టెన్స్ ఉండదు అనమాట పేరెంట్స్కి. ఇప్పుడైతే మనకు ఒకటే కుమార్తె, ఇద్దరు కుమార్తెలు, ఇట్లాంటివి ఎన్నో నడుస్తూ ఉన్నాయి. సో అది ఉండద్దు. ఇది స్క్రిప్చర్స్లో చెప్పింది, శాస్త్రాల్లో చెప్పింది నేను చెప్తున్నాను. సో ఆమె అంటది అనమాట, ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే కొడుకులు పుడతారు కదా, ఎంతో యోగా శక్తి చేత ఆ చేతి. సో మనకు అందరు కుమార్తెలే, మీరేమో వనప్రస్థకి వెళ్ళిపోతాను అంటున్నాం, మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు, నేనేమైపోవాలి అన్నప్పుడు అప్పుడు మళ్ళీ కూడా ఈ కర్దమముని ఆమె మీద దయ ఉంచి మంచి కుమారుణ్ణి కోరుకుంటారనమాట వాళ్ళే. ఈ భగవానుడే ఆమె కడుపులో నుంచి వస్తాడు. ఎవరు అని అంటే ఆమెకి కపిల మహర్షి పుడతాడనమాట. సో 9 కుమార్తెలు అయిపోయిన తర్వాత 10వ అతను కపిల మహర్షి జన్మిస్తాడు. ఆయన కూడా సుఖదేవ్ గోస్వామి లాగా భగవానుడే కాబట్టి చిన్న అంటే తల్లితో ఉండడము, ఆడుకోవడము, ఇవన్నీ సంసార పక్షం కాకుండా భక్తిలోనే ఉంటాడు. ఓకే. సో కర్దమ మహర్షి విరక్తి చెందినాక ఏం చేస్తాడు, ఆయన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత కర్దమ మహర్షి వనప్రస్థం స్వీకరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవహూతి అన్నమాట ఇంకా మిగిలిపోయింది ఆమె కొడుకుకి పెంచుకొని చేసుకొని. ఆమె ఏంటి, ఆమెకు అర్థం కాదనమాట ఏంటి జీవితము చేసుకోవడము, మళ్ళీ ఆడవాళ్ళకి అసలు ఏంటి ప్రార్థన అన్నమాట. సో ఆమెకి తెలుసు భగవానుడే ఇలా కపిల మహర్షి లాగా వచ్చాడు, నా కడుపులో పుట్టాడు అని చెప్పేసి ఆయన్నే ఏం చేసుకుంటుంది, గురువు చేసుకుంటుంది. కొడుకునే గురువులాగా భావిస్తుంది అన్నమాట. భావించి, ప్రభు నేను సంసార బంధనంలో చిక్కుకున్నాను, నాకు ముక్తి మార్గాన్ని బోధించండి అని ఆవిడ అడుగుతుంది అన్నమాట. ఎవరిని? కపిల మహర్షిని. సో ఆ కపిల మహర్షి ఆయన ఈ బోధనలన్నీ ఆయన చేస్తారన్నమాట. అవన్నీ ఆమెకి చెప్తున్నట్లుంది కానీ మనకి అన్నమాట. సో ఆయన ఏం చేశాడు, మనస్సు భౌతిక విషయాల్లో మునిగితే బంధనం ఏర్పడుతుంది, భగవంతుడిపై భక్తి పెరిగితే ముక్తి వస్తుంది అని చెప్తాడనమాట. ప్రధాన ఉపదేశాలు ఇవన్నీ కూడా తల్లికి చెప్తూ ఉన్నాడు. అమ్మా నువ్వు ఈ సంసార బంధంలోనే ఉండి నీ 9 మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, సెటిల్ అయిపోతారు. అయినప్పటికీ కూడా మనవలు మనవరాళ్ళు పిల్లలు అనుకొని నువ్వు ఉంటే పూర్తిగా అందులో బంధనంలో మునిగిపోతావు. కానీ భగవంతుడిపై భక్తి పెరిగితే నువ్వు ముక్తికి మార్గం చూసుకుంటావు అని చెప్పి. సో దానికి ఏది అవసరమో ఎక్కువ అంటే సత్సంగం అత్యంత శ్రేష్టమైనది అని చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత హరినామ జపం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. సో మన హృదయం బరువెక్కిపోయి వేరే బంధనాలతో చిక్కుకుని ఉన్నప్పుడు మనం మాల తీసుకుని కొంచెం హరినామ చేసుకున్నట్లయితే హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా జీవాత్మ శాశ్వతమైంది, శరీరం తాత్కాలికమైంది. ఈ సూచనలు ఆమెకి చెప్తున్నాడు అనమాట. ఎవరు? కపిల మహర్షి. ఇలా ఆమెకి తత్వబోధ, మంచి భక్తి గురించి చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, ఆ శ్లోకం ఎంత ముఖ్యమని చెప్తున్నారు. 3వ స్కందములో
25వ అధ్యాయంలో 25వ శ్లోకం. సతాం ప్రసాంగాన్ మామా వీర్యసం విధో భవంతి హృత్కర్ణా రసయంతకతః. అంటే భక్తుల సాంగత్యంలో భగవంతుడి కథలను వినడం హృదయానికి అమృతము వంటిది అని ఇది ముఖ్యమైనది చెప్పాడనమాట. అంటే ఎప్పుడు సాంగత్యంలో ఉండి భగవంతుడి గురించే వింటూ ఉంటే అది అమృతం. అమృతం అంటే ఏంటి? అమృతం ఈజ్ సంథింగ్ స్వీట్ లిక్విడ్. దేవతలు తీసుకుంటారు అది. అది తీసుకున్నట్లయితే మనకి యవ్వనం అట్లాగే ఉండిపోతుంది. రైట్? ఫస్ట్ పాయింట్. అంటే ఆత్మకి సంతృప్తి కలిగేదనమాట భగవంతుడిది ఇచ్చేది. సో అండ్ ఇట్ ఈస్ అమృతం అంటే చాలా స్వీట్ అని, రసామృతం అని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా హృదయానికి అమృతం లాంటిది, మన నోటికి కాదు. ఏంటి? ఎప్పుడైతే సత్సంగంలో ఉండి భగవంతుడి కథలు వింటామో. సో నెక్స్ట్ ఇవన్నీ వింటూ ఉంటూ కపిల మహర్షి బోధనలను ఆచరించి దేవహూతి లోతైన ధ్యానంలో నిలిచి భగవద్భక్తి ద్వారా సంసార బంధనాన్ని దాటి ముక్తిని పొందింది. సో ఆమె ఏంటంటే చాలా బాధపడుతుంది. అసలు ఎంత బాధపడుతుందంటే కపిల మహర్షి కూడా భగవానుడు కదా, ఈమెకు కొన్ని బోధలు చేస్తాడు. ఆమె అడుగుతుంది, నేను స్త్రీని, నేనేం చేయగలుగుతాను, భక్తి ఎలా చేయగలుగుతాను, నేను ముక్తి ఎలా చేయగలుగుతాను, ఇవన్నీ అడుగుతుందన్నమాట. ఆమెకు అర్థం కాదు ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే కపిల మహర్షి అన్ని చక్కగా వివరిస్తాడు. వివరించిన తర్వాత ఇవన్నీ కూడా ఆమె పాటిస్తుంది. ఊరికే వినడం కాదు. ఇప్పుడు జపం చేయాలి అంటే తప్పకుండా జపం చేస్తుంది అనమాట, పాటిస్తూ ఉంటుంది ఆమె. సో ఆమె పాటించి ఆఖరికి ఆమె ముక్తి పొందుతుంది. తప్పకుండా ముక్తి లభిస్తుంది కదా వాళ్ళకి. ఎందుకు అనంటే అక్కడ కర్దమముని కూడా మహర్షి, ఆయన యొక్క భార్య. సో ఒక్క నిమిషం. ఎన్నో శ్లోకం చెప్పారు మాతాజీ మీరు? 3వ అధ్యాయంలో 25. 3వ స్కందమమ్మ, క్యాంటో, 3వ క్యాంటోలో 25వ అధ్యాయం 25వ అధ్యాయమే 25వ శ్లోకం. మీ దగ్గర పుస్తకం ఉంటే చూడండి. ఓకే. ఓకే. ఏం లేదు, కొంచెం నెట్ స్లో ఉంది, ఓపెన్ చేస్తాను. ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.
సో ఇక్కడ కపిల మహర్షి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ సత్సంగం, భక్తి, ఆత్మజ్ఞానం, ముక్తి, ఇవి చేసినట్లయితే ముక్తి లభిస్తుంది అని. సో కపిల భగవానుడు భక్తి యోగమే కలియుగంలో సులభమైన మరియు శ్రేష్టమైన మార్గం అని బోధించారు. సో ఇది కపిల భగవానుడు చెప్పింది. ఇంకొక విషయం కూడా కపిల భగవానుడు చెప్పాడు. ఏంటి, దీన్ని ఏమన్నారు అంటే సాంఖ్యయోగం అన్నారు కదా. సాంఖ్యయోగం అంటే ఏంటి చెప్పండి? భౌతిక సృష్టికి కావలసిన తత్వముల సంఖ్య 24. సో ఈ 24 ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏంటో 24? పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, మొత్తం 24 వచ్చాయా మీకు? ట్రై చేయండి. మీరు ఏదైనా పుస్తకంలో రాసుకుంటే తీయండి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం మాతాజీ. అవేనా మాతాజీ 24? అవే, నాకు 24 కావాలి. హరే కృష్ణ మాతాజీ. చెప్తున్నారు మీరందరూ, చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. చెప్పండి. జ్ఞానేంద్రియాలు 5 మాతాజీ, వాటికి ఆ ఇంద్రియార్థాలు 5. కర్మేంద్రియాలు 5, వాటి ఆ కర్మేంద్రియాల అర్థాలు 5. 5 10 10 20. మనసు, బుద్ధి, అహంకారము 23. ఇంకొకటి మనసు, బుద్ధి, అహంకారం. 24వది మహత్తత్వం మాతాజీ. అది గుర్తు రాలేదు మాతాజీ. యొక్క చైతన్యము. సో ఇన్ని మనం ఏదో పంచేంద్రియాలు, పంచభూతాలు ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇది చేసింది ఎవరు అంటే కపిల మహర్షి. మనకి ఈజీగా అర్థం అవడం కోసం అన్నమాట. ఇక్కడ భౌతిక సృష్టికి కావలసిన తత్వముల సంఖ్య 24. ఆ 24 ఇంతకుముందు డిస్కస్ చేశాము. ఇక్కడ కూడా మళ్ళీ ఎవరు చేశారు అంటే కపిల మహర్షి. అవన్నీయును సాంఖ్యతత్వ విధానం నందు విపులంగా వివరింపబడినవి. సాంఖ్యతత్వము ఐరోపా దేశానికి చెందిన పండితులు తత్వజ్ఞానంగా వర్ణింతురు. భౌతికత్వములను విశ్లేషాత్మకంగా వివరించుటే సాంఖ్యము అని సాంఖ్య పదము యొక్క ప్యుత్స్థ అర్థము అంటే పూర్తిగా లోతైన అర్థాన్ని తెలుపుచున్నది. అట్టి కార్యము తొలుతగా కపిల భగవాని చేతనే నిర్వహించబడెను. అతడి ఇచ్చట అవతార క్రమంలో 5వ అవతారంగా తెలుపబడెను. ఓకే, సో ఇది 5వ అవతారం గురించి. ఈ 24 కోసమే నేను ఎక్కడ దాచాను నోట్స్ అని వెతికానమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. హరే కృష్ణ. మీకు కూడా అందరికీ జ్ఞాపకం వచ్చేసింది. సో మీకు ఎవరికైనా ఇంకా తెలియకపోతే ఒక్కసారి రివిజన్ చూడండి. పంచభూతాలు, వాటి యొక్క పేర్లు భూమి, చెప్పండి, భూమి, నేల, నీరు, వాయువు, ఆకాశం. ఓకే, పంచాత్మ. తర్వాత ఇంద్రియాలను గ్రహించే సూక్ష్మ గుణాలు ఏవి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. 5. వీటికి రిలేటెడ్ తెలుసు కదా మీకు. శబ్దం అంటే చెవి, స్పర్శ, ఓకే. సో ఇవి. గంధం అంటే ముక్కు, వాసన చూసేది, భూమి అన్నమాట. అండ్ నెక్స్ట్ పంచేంద్రియాలు, చెవి, చర్మం, కన్ను, నాలుక, తర్వాత ముక్కు. ఓకే, నెక్స్ట్ కర్మేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, ఉపస్థము. అండ్ అంతఃకరణ తత్వాలు 4. ఇక్కడ 20 అయిపోయినాయి. 4 ఇది మీరు కరెక్ట్గానే చెప్పారు. మనస్సు, బుద్ధి, అహంకారం.
లాస్ట్ది ఎప్పుడు మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఇంకా ఇప్పుడు విష్ణుతత్వం మనం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా మీదట మిస్ అవ్వకండి. మహత్తత్వం అన్నమాట. అది ప్రథమ సృష్టి యొక్క చైతన్యం. అక్కడి నుండే చైతన్యం అంటే ద మూవ్మెంట్ స్టార్టెడ్ దేర్ అనమాట. ఓకే, సో మొత్తం ఇలా 24 తత్వాలు అవి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 5 భూతాలు, 5 తన్మాత్రాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణము అని గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా 24 తత్వాలు భౌతిక ప్రకృతి, 20 జీవాత్మ, 25 జీవాత్మ, 26వది పరమాత్మ భగవంతుడు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నా. ఇది సాంఖ్యతత్వంలో అత్యంత ముఖ్యమైన విభజన. సో సాంఖ్య, ఈ సంఖ్య అనేది దాన్ని బట్టి కూడా మనము ఏంటి అనేది ఇవన్నీ కూడా దేనికోసం వాడాలి మనం? 24 దేనికోసం వాడాలి? భగవంతుడి కోసం వాడాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం చేయాలి మనం భగవంతుడి కోసం ప్రసాదం చేయడము. చేతులు ఉన్నాయంటే చేతులతో పుస్తకాలు, పువ్వులు అల్లడం కానీ, పుస్తకాలు తీసి చదువుకోవడానికి, ప్రసాదం చేయటానికి ఇలా ఉపయోగించుకోవాలి. నృత్యం చేయడానికి. మాతాజీ 24 ఏంటండి దీని పేరు? 24 మహత్తత్వం. లాస్ట్ది మహత్తత్వం. 24 ఏమన్నా అనుకోవాలి? 24 ఏంటి? 24 మళ్ళీ చెప్పాలా? కాదు మాతాజీ, 24 అని ఏమి రా, దాన్ని 24 తత్వాలా? సరే, ఓకే మాత. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి చెందినవి, అంటే భగవంతుడికి చెందినవి కావన్నమాట. కానీ జీవాత్మ వీటికి భిన్నమైన శాశ్వత చైతన్య రూపము. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ 24 తత్వాల కలయిక, కానీ ఆత్మవాతికి అతీతమైనది. ఓకే, ఇది ఒకసారి మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఇక్కడ మహత్తత్వం అనేది మనం మర్చిపోతూ ఉంటాము. అందువల్ల కొంచెం వెతికాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, కపిల మహారాజ్ కి, కపిల మహాభగవానుడికి జై. సో కపిల అవతారము 5వ అవతారం అన్నమాట. ఓకే, పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం, ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. 5వ కపిల అవతారం సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టితత్వము సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురీ బ్రాహ్మణునికి వసెను. కాలక్రమంగా అట్టి జ్ఞానము నశించి ఉండిటే అందులకు కారణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. స్వాతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. డౌట్ మాతాజీ, ఇక్కడ మీరు ఇది మన కపిలదేవుడు, సత్సంగం, భక్తి, ఆత్మజ్ఞానం, ఇంకొకటి ఏం చెప్పారు మాతాజీ? 5 చెప్పాను. ముక్తికి మార్గం అని చెప్పారు కదా మాతాజీ, అది ఒకసారి. ఓకే, ముక్తికి మార్గాలు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా? హరే కృష్ణ. సేవ రాసుకున్నారా మాతాజీ? ఫస్ట్ సేవ, తర్వాత సంకల్పం, తర్వాత భక్తి, తర్వాత జ్ఞానం, లాస్ట్ కి ముక్తి. ఈ 5 గురించి ఎవరు చెప్పారు? కపిల భగవానుడు చెప్పాడు. సో ఇవి రావాలంటే ముందుగా మనము శ్రవణం, తర్వాత కీర్తనం. నవవిధ భక్తిలో ఈ శ్రవణం, కీర్తనం అనేది చాలా ముఖ్యము. అండ్ సత్సంగం అనేది కూడా ముఖ్యం అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు జగన్నాథ్ కథ చెప్పడానికి శ్రావణి మాతాజీ రెడీగా వెయిట్ చేస్తున్నారు.
స్టార్ట్ చేయమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఈ రోజు మనం జగన్నాథ్ స్టోరీస్ చెప్పుకునే దాంట్లో జగత్ సేట్ అనే తన గురించి చెప్పుకుంటున్నాము. తను హైదరాబాద్ నుంచి ఒక ఆయన జగన్నాథ్ పురికి వెళ్ళాడు. ఆయన పేరు ఏంటంటే జగత్ సేట్. ఆయన వెళ్ళి జగన్నాథుడు ఉండే ఆ పూజారులకు చెప్పారట, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, మీ జగన్నాథుడికి ఒక్క రోజులోనే ఖర్చు పెట్టాలి అని చెప్తారు. అయితే వాళ్ళు పూజారులు అంటారు, జగత్ సేట్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, కాకపోతే మేము జగన్నాథుడికి ఒక్క రోజులో 1,00,000 రూపాయలతో ఏం చేయాలి, మేము జగన్నాథుడికి భోగ పెడతాము, కాకపోతే ఒక్క లక్ష రూపాయలతోటి ఏం పెట్టాలి అనేసి అంటారు. అంటే అప్పట్లో 1,00,000 రూపాయల కంటే చాలా వచ్చేటివి అనేసి అంటారు. అయితే లేదు, మీరు ఒక్క రోజుట్లోనే స్వామి వారికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అనేసి చెప్తారు. మీ జగన్నాథుడు జగత్కే నాథుడు అని చెప్తారు కదా, మీరు 1,00,000 రూపాయలు కూడా జగన్నాథుడి కోసం కనీసం 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరా అనేసి అంటారు. అయితే పూజారులు అనుకుంటారు, వామో మన స్వామి యొక్క పరువు పోతుంది మనం ఖర్చు పెట్టకపోతే అనేసి అంటారు. అయితే సరే, మేము జగన్నాథుడి కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు రేపు రండి, మేము జగన్నాథుడితో మాట్లాడి ఏం చేయాలి అనేసి మేము జగన్నాథుని కనుక్కొని చెప్తాము అనేసి అంటారు. సరే, ఆయన వెళ్ళిపోతారు. మరుసటి రోజు బాగా బంగారు నగలు అన్ని వేసుకొని రెడీ అయ్యేసి వస్తారు. అయితే మీ జగత్ సేట్ వచ్చేసి అడిగారా మీ జగన్నాథుడిని, ఏమని చెప్పారు మీ జగన్నాథుడు అనేసి అంటారు. అయితే పూజారులు వెళ్ళేసి జగన్నాథుడి దగ్గర ఏం అడుగుతారంటే, జగన్నాథ ఒక భక్తుడు వచ్చాడు, అతను వచ్చేసి మీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఆ 1,00,000 రూపాయలు ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేయాలంట, ఏం చేయాలి అనేసి అడుగుతారు. అయితే జగన్నాథుడు చెప్తాడు, నాకు పాన్ తెచ్చి పెట్టమని చెప్పండి అంటారు. అయితే పూజారులు అంటారు, జగన్నాథ 1,00,000 రూపాయలకి ఎన్ని పాన్లు వస్తాయి, మనం అన్ని పాన్లు చేసుకుంటాము అనేసి అంటారు. అయితే జగన్నాథుడు అంటారు, నేను చెప్పే పాన్ మామూలు పాన్ కాదు, ఏనుగులలో తలలలో ముత్యం ఉంటుంది, ఆ ముత్యము పొడి చేసి ఆ పొడితోటి తయారు చేసిన పాన్ నాకు కావాలి అనేసి చెప్తారు. అయితే సరే అలానే అనేసి అంటారు. అయితే జగత్ సేట్ కి చెప్తారు, జగన్నాథుడు చెప్పారు, ఏనుగు తలలలో ఉండే ముత్యంతో చేసిన పాన్ కావాలి అంట అనేసి. అయితే అలాంటి ముత్యం ఎలా ఉంటుందంటే, ఎన్నో వేలల్లో ఒక ఏనుగుకి తల లోపల తల మధ్యలో ఉంటుంది ముత్యము. అయితే ఒక్క ముత్యం కోసము తనకి ఎంత ఖర్చు అవుతుందంటే ఎన్నో కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ ముత్యం ప్రతి ఏనుగులో ఉండదు. అయితే ఆ ముత్యం ఎక్కడ తేవాలి, నేను అంత ఖర్చు పెట్టలేను అనేసి అప్పుడు ఆయన తప్పు ఒప్పుకుంటారు. ఏంటి అంటే, మీ జగన్నాథుడే గొప్ప, నేను కాదు అనేసి తన తలపాగా అన్ని తీసేసి చేతిలో పట్టుకొని దేవుడి దగ్గర 1,00,000 రూపాయలు తన పాదాల దగ్గర పెట్టేసి ఆయన లొంగిపోతారు. జగన్నాథ, నేను తప్పు చేశాను, జగత్కే నాథుడివి నువ్వు, నా దగ్గర డబ్బులు ఉన్నాయనేసి నేను అహంకారపడ్డాను, నా అహం ఈ రోజుతోటి తొలగిపోయింది, ఎంతటి గొప్ప భక్తుడు అయినా కానీ నీ దగ్గర శరణాగతి పొందాడంటే వాళ్ళ అహం తగ్గిపోతుంది అనేసి అంటారు. అయితే ఆయన స్వామిని అహంకారం తో ఆయన లొంగిపోయి, నేను నీ సేవకి లొంగిపోయాను జగన్నాథ అనేసి చెప్తాడు. ప్రేమతో ఆయన జగన్నాథుడి దగ్గర శరణ్ వేడుకుంటారు, జగన్నాథ నా తప్పైపోయింది, నా దగ్గర డబ్బు పలుకుబడి అన్నీ ఉన్నాయి, అందుకని నాలో గర్వం పెరిగింది, నాకు నీ దగ్గరికి రావడం వల్లే నాకు ఇది తగ్గిపోయింది అనేసి చెప్తారు. అయితే అహం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి సుదర్శన్ చక్రం గర్వంగా వచ్చేసి జగన్నాథుడి తోటి అంటారంట, జగన్నాథ్ స్వామి నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదా అనేసి అంటారు. అయితే జగన్నాథుడు చెప్తానంట, నాకు ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళేసి నువ్వు తనని తీసుకోండి అనేసి చెప్తారు. అయితే
నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అనేసి సుదర్శనుడు అనుకుంటారు. నేనే గొప్ప కదా, నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అనేసి అనుకొని జగన్నాథుడు చెప్పిన దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎవరున్నారా అనేసి చూస్తాడు. ఇక్కడ దగ్గరలో ఒక దీపం ఉంది, ఆ దీపంలో నా భక్తుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి తీసుకొని రా అని చెప్తారు. అయితే సుదర్శనుడు అక్కడికి వెళ్ళేసి ఆ గొప్ప భక్తుడు ఎవరా అనేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరు అంటే హనుమంతుడు. హనుమంతుడిని చూసి ఓ హనుమంతుడా, నాకంటే హనుమంతుడు గొప్పవాడా అనేసి ఆయన సుదర్శనుడు అనుకుంటాడు. అయితే ఆ సుదర్శనుడు ఏం చేస్తాడంటే నాకంటే గొప్ప భక్తుడు అని చెప్పాడు జగన్నాథుడు, ఇతన్ని నేను లోపల రాకుండా 4 వైపులో సుదర్శన చక్రం తిప్పుతూ ఉంటారు. జగన్నాథ్ పురిలో మనకి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల సైడ్ సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటది. అప్పుడు హనుమంతుడు లోపలికి రాకుండా ఉండొచ్చు కదా అనేసి. అయితే చక్రం తిరుగుతూ ఉంటుంది. హనుమంతుడు లోపలికి రావడానికి ఎంత ట్రై చేసినా కానీ లోపలికి రాలేడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాలని హనుమంతుడు ఏం చేస్తాడు, ఆ చక్రాలన్నీ పట్టేసుకొని వచ్చేస్తాడు. ఈ సుదర్శనుడు ఏం చేస్తాడంటే జగన్నాథుడి దగ్గరికి వెళ్ళేసి, జగన్నాథ నువ్వు రమ్మని చెప్పినా గానీ హనుమంతుడు నీ దగ్గరికి రాలేదు, తను మీరు చెప్పారు కానీ ఆయనకి గర్వం ఉంది, అందుకని మీ దగ్గరికి రాలేకపోయారు అనేసి సుదర్శనుడు ఏమి తెలియనట్టుగా జగన్నాథుడికి చెప్తారు. అయితే జగన్నాథుడు వెనకలికి తిరిగి సుదర్శనుడు చూసేసరికి హనుమంతుడు వెనకలే ఉంటాడు. అయితే హనుమంతుడు వచ్చేసాడా, నేనేంటి అన్ని ద్వారాల్లో సుదర్శన చక్రం తిప్పుతూ ఉన్నాను కదా, లోపలికి ఎలా వచ్చాడు అనేసి అనుకొని కామ్గా ఉండిపోతాడు, ఏమీ తెలియనట్టు. అయితే స్వామి ముందు ఆయన గొప్ప భక్తుడు, భగవంతుడికి తెలియదా తన గొప్ప భక్తుని ఎలా రక్షించాలి అనేసి నేను అయితే వెనకాల చూసి ఆయన హనుమంతుడు వచ్చినందుకు వచ్చేసాడు. అయితే హనుమంతుడు గొప్ప భక్తుడు నేను కాదు అని సుదర్శనుడు తనకి తెలిసిపోతుంది. అయితే భగవంతుడు అంటాడు, నీకు ఇంత అహం పెరిగింది కదా, నీవు ఇప్పటి నుంచి నా చేతిలో నువ్వు సుదర్శన చక్రంగా ఉండవు అనేసి. ప్రతి చోట ఉంటారు కానీ మనకి జగన్నాథ్ పురిలో సుదర్శన చక్రము భగవంతుడి చేతిలో ఉండదు. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే నీకు అహం పెరిగింది కాబట్టి నువ్వు కర్రగా మారు అని చెప్తారు. కర్రగా మారి కుడి చేతి పక్కన ఉండవు, ఎడమ చేతి పక్కన నువ్వు కర్రగా ఉంటావు అనేసి భగవంతుడు సుదర్శన చక్రంకి చెప్తారు. అయితే సుదర్శన చక్రం జగన్నాథుడు దగ్గర, జగన్నాథ నాదే తప్పు, నన్ను క్షమించండి, నేను అందరికంటే గొప్ప అనేసి నాలో గర్వం పెరిగింది, దానివల్ల నేను ఇలా అన్నాను అనేసి సుదర్శనుడు తప్పు ఒప్పుకుంటాడు. అయితే జగన్నాథుడు మన తండ్రి మనం ఏమన్నా తప్పు చేస్తే ఎలా క్షమిస్తాడో దగ్గరికి తీసుకుంటారో, అలానే జగన్నాథుడు కూడా సుదర్శనుడిని తన తప్పు ఒప్పుకున్నందుకు అలానే క్షమించేసి, నీవు సుదర్శనుడికి ఏం చెప్తారంటే ఎవరైతే జగన్నాథ్ పురిలో నన్ను ఎంత దర్శనం చేసుకుంటూ పుణ్యం వస్తుందో నీకు కూడా అంతే పుణ్యం వస్తుంది అనేసి సుదర్శన మనకి టెంపుల్ పైన ఉంటుంది కదా సుదర్శన చక్రం, అక్కడ జగన్నాథుని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్య ఫలితం వస్తుందో జగన్నాథ్ పురిలో సుదర్శన చక్రం దర్శనం చేసుకున్నా కానీ అంతే పుణ్య ఫలితం వస్తుంది అనేసి జగన్నాథుడు సుదర్శనుడికి వరం ఇస్తాడనమాట. ఈ క్షేత్రంలో నీల సముద్రం పక్కన నీలచలంలో నీల కందరంలో నీల మాధవుడిగా జగన్నాథుడు నేనే ఉన్నాను, నువ్వు నా గోపురంలో పైన నీవు నీల చక్రంగా దర్శనం ఇస్తావు. ఇంకొక విశేషం ఏమిటంటే స్వామి వారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఎంత ఫలితం వస్తుందో, నా భక్తులు ఎవరైతే సుదర్శన చక్రం దర్శనం చేసుకుంటే అంతే ఫలితం లభిస్తుంది అనేసి జగన్నాథుడు సుదర్శనుడిని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే జగన్నాథుడు ఎవరైతే భక్తులు తన తప్పు తెలుసుకుంటారో జగన్నాథుడు మనకి ఎలా తప్పు తెలియపరుస్తారో, మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులు ఎలా మనకు పనిష్మెంట్ ఇచ్చేసి తర్వాత ఎంత ఆలింగనం చేసుకుంటారో జగన్నాథుడు కూడా అంతే మన తప్పుని మనకు తెలియపరిచే మనల్ని ఆలింగనం చేసుకుంటారు. ఇలా జగత్సేటుని అలానే
తన తప్పు తనకి తెలియపరిచారు. అలాగే ఇక్కడ మనకి సుదర్శన్ చక్రం కూడా నేనే గొప్ప అనేసి అనుకున్నందుకు జగసేట్ కానీ సుదర్శన్ చక్రానికి కానీ జగన్నాథుడు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియపరిచేసి తనని మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు. మన తప్పులు మనం తెలుసుకోవాలి అనేదే జగన్నాథుడి ప్రయత్నం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. తప్పు మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. స్టోరీ కూడా బాగుంది మాతాజీ. క్షమించండి. తప్పులు ఏముండవు, స్టోరీ కదా, ఇంట్రెస్టింగ్ గా వింటారు. ఏమన్నా ఉన్నా కవర్ అయిపోతాయి. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. ఇంకా వినాలి అనిపిస్తుంది. సుదర్శనుడి కోసం మనం వెతుకుతూ ఉంటాం. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన ఇలా పొడువుగా పసుపు రంగులో ఉండే కర్రే సుదర్శనుడు అన్నమాట. ఒకసారి నేను సుదర్శన్ ఎక్కడ 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 అని వెతుకుతున్నాను. సుదర్శన ఉన్నాడు కదా పక్కన, మీకు కనిపించలేదా అని అన్నారు. అది అంటే ఆ పైన చక్రం కూడా, గోపురంలో చక్రం, అక్కడికి యాత్రకు వెళ్ళినప్పుడు చెప్తారు, ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోండి మీరు, ఈ దర్శనం కూడా చాలా విశిష్టము అని చెప్తూ ఉంటారు. పైన ఉంటుంది చక్రం అన్నమాట, గోపురం పైన. ఎంత దూరం నుంచి అయినా బాగా కనిపిస్తుంది మనకి లైన్లో ఉన్నప్పుడు. అప్పుడంతా కూడా పూరి క్షేత్రం. సో వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మా పాపది పుట్టినరోజు ఉంది, మీరు బ్లెస్ చేయండి మేడం. హరి బోల్. మీ అమ్మాయి పేరేంటి? అసాధ్య మాతాజీ. అసాధ్య? అవును మాతాజీ. అసాధ్య అసాధ్య. అసాధ్య, ఓకే. సో కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే టు అసాధ్య. అండ్ మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి, మంచి భక్తి చెయ్యాలి, మీ కుటుంబం అంతా ముక్తి పొందాలని ఆశిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. Once again, wish you happy Krishna conscious birthday, Asadhya Mataji. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మా అక్క గారి బర్త్డే కూడా మాతాజీ. తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు బర్త్డే ఒకే రోజా? మాతాజీ. బర్త్డే కూడా మాతాజీ. సో నైస్. స్వాతి బర్త్డేనా ఈరోజు? విశ్రుత్ మాతాజీ, మా బాబు బర్త్డే మాతాజీ. ఓకే, మీ బాబు పేరేంటి? విశ్రుత్ మాతాజీ. విశ్రుత్. శ్రుత్. అండ్ సబితా మాతాజీ వాళ్ళ అక్కయ్య గారు, వాళ్ళ బాబు. హ్యాపీ కృష్ణ. సుధా శ్రీను. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పుట్టిన వాళ్ళందరికీ కూడా మనం హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం. ఓకే, జగన్నాథుడు కృపా దయ అందరికీ ఉండాలని ఆశిద్దాం. హరే కృష్ణ. సో ఫైనలీ ఒక 10 శ్లోకాలు 3వ దాంట్లో కర్దమముని దేవహూతి గురించి ఉన్నాయి. సో ఆ శ్లోకాల కంటే నేను అర్థము ఒక్కసారి చదువుతాను, మీరు వినండి. ఇట్ విల్ టేక్ అనదర్ 5 minutes అంతే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం 25వ శ్లోకం చెప్పుకున్నాము. ఎందులో అంటే 3వ స్కందంలో 25వ అధ్యాయం 25వ శ్లోకం. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయనాః కదాః తజ్జోషనాద్వాస పవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరను క్రమశ్యతి. ఈ శ్లోకము 25 చాలా ఇంపార్టెంట్. కర్దమమునికి అండ్ కపిలమునికి సంబంధించింది అని చెప్తారు. కపిలముని ఏం చెప్తున్నారంటే, విశుద్ధ భక్తుల సాంగత్యం నందు భగవానుని లీలా కర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిగిల ప్రీతికరము. సో మన హృదయానికి మన చెవులకి వినసొంపుగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుందంట. సంతుష్టికరమగు ఉండును, చాలా సంతోషం కూడా కలుగుతుంది. ఇందాక మనం అమృత తుల్యం అని చెప్పుకున్నాం కదా, అది. అట్టి జ్ఞానాభ్యాసం ద్వారా మనుషుడు క్రమంగా ముక్తి పదమున పురోగమించును. ఆ పిదప అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదంతరమే నిజమగు భక్తియుక్త సేవ
ఆరంభమగుచున్నవి. సో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నారంటే వినడము. మనం వినినంతనే లోపల నుండి ఆంతరంగిక సంతోషం మొదలవుతుందంట. అప్పుడు భగవంతుడి మీద ప్రేమ కలిగి సేవ ఆరంభిస్తాము. మనం 5 చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ది సేవ. ఆ విధంగా భక్తుల సాంగత్యంలో ఎరుకతో భక్తి యోగమందు నియుక్తుడై భగవత్ కర్మలనే నిరంతరము చింతించుట ద్వారా మనుజుడు ఇహపర సౌఖ్యములందు అభిరుచిని బడయును. ఈ భక్తి యోగా విధానమే సులభతరమగు యోగా పద్ధతి. భక్తి యోగా పదమునందు నిజంగా నెలకొన్నప్పుడు మనుజుడు మనస్సును నియంత్రింపగలుగును. సో మనం భక్తిలో ఉంటేనే, కాసేపు ఇక్కడ ఉంటే మనకు పెద్దగా ఆకలేయదు కదా, దాహం వేసిన తర్వాత తాగొచ్చులే నీళ్ళు అని అనుకుంటాం. అదే నార్మల్గా అయితే ఏది తిందామా ఏది తాగుదామా అనేది ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ కూడా నెమ్మదిగా మర్చిపోతూ ఉంటాము. నిజంగా నెలకొన్నప్పుడు మనుజుడు మనస్సుని నియంత్రించగలడు, అంటే మనస్సుని ఆపగలడు. అర్జునుడు ఏమన్నాడు, నేను దేన్ని గాలినైనా బంధిస్తాను కానీ మనస్సుని నేను బంధించలేను, ఆపలేను, నిగ్రహించలేను అని నియంత్రించలేను అని చెప్తాడు. కానీ ఇక్కడ భక్తియుక్త సేవ చేసినట్లయితే భక్తి యోగా విధానం మాత్రమే మనని ఇక్కడ ఉంచగలుగుతుంది, మనస్సుని కట్టి పెట్టేయగలదు అని చెప్పారు. ఇంకో చెప్తున్నారు ఏంటంటే, ఈ విధంగా త్రిగుణములను సేవింపక భక్తి యోగమే అంటే వైరాగ్యయుక్తమగు జ్ఞానము వృద్ధి కావించుకొనుచు దేవదేవుని భక్తియుక్త సేవయందు మనస్సు సుస్థిరంగా నిలిచి ఉండడి యోగము అభ్యసించుచు మనుజుడు ఈ జన్మయందే నా సాంగత్యము బడయగలడు. ఏలయన నేనే పరతత్వమగు దేవదేవుడినై ఉన్నాను. సో కపిల భగవానుడు చెప్తున్నాడు, నేనే దేవదేవుణ్ణి. సో ఈ విధంగా చేసినట్లయితే ఇంకో జన్మ కోసం మీరు వెయిట్ చేసేది అవసరమే లేదు. ఈ జన్మయందే నా యొక్క సాంగత్యము మీకు దొరకగలదు అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇవన్నీ విన్నాక దేవహూతి అంటే వాళ్ళ జనని మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నామే. ఏమంటే, భగవానుని ఆ వచనములను ఆలకించిన దేవహూతి ఇట్లు ప్రశ్నించెను, నీ పాద పద్మ సేవను నేను సులభముగాను శీఘ్రముగాను పొందుట ఏ విధమగు భక్తిని వృద్ధి కొనసాగించుకొనవలెను. ఇప్పుడు మనం అనుకున్నట్టే దేవహూతి మాత ఆమె కూడా అనుకుంటున్నారు, ఇంత వయసు అయిపోయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళని సెటిల్ చేసాము, అమ్మాయిలందరూ, అబ్బాయి భర్త ఏమో వనప్రస్థాకి వెళ్ళిపోయాడు, నువ్వు ఉన్నావు భగవానుడివి, నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చెయ్యాలి? ముక్తి మార్గం చెప్పావు, బాగుంది, సత్సంగాన్ని ఫాలో అవుతాము, ముక్తి కోసము భగవత్ సేవ చేస్తూ ఉంటాము, కానీ నేను తొందరగా ముక్తి పొందాలంటే ఇంకా సులభమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆవిడ అడుగుతున్నారు. సో నీవు వివరించినట్టు యోగా విధానము పూర్ణ పురుషోత్తమగు భగవానుని పైననే లక్ష్యం పడి భౌతిక అస్తిత్వం పూర్తిగా అంతమొందించుటకే ఉద్దేశించబడినది. దాని స్వభావమును నాకు ఎరుకపరచుము. అట్టి ఉదాత్తమగు యోగము యథార్థంగా నెరుగుటకు ఎన్ని మార్గాలు కలవు. సో నేనైతే ఇరుక్కుపోయాను ఇక్కడ సంసార బంధంలో, మీ నాన్నగారేమో వనప్రస్థ వెళ్ళిపోయారు, ఇక్కడ నాకు సులభతరం మార్గం ఇంకేదైనా ఉందా యథార్థంగా చేయడానికి, నాకు కొంచెం చెప్పు నాయనా అని ఆవిడ వేడుకుంటుందన్నమాట. వేడుకున్న తర్వాత ఇంకా కూడా ఆమె అడుగుతుంది, ఏంటి, ప్రియమైన పుత్ర కపిలదేవ, అంటే చిన్నవాడు పెద్దవాడు అని కాదు, కొడుకుని ఆమె గురువులాగా చేసుకుంది. సో ఆయన మహాత్ముడు, దేవాది దేవుడు అని తెలుసుకున్న తర్వాత ప్రియమైన పుత్ర కపిలదేవ అంటుంది. నేను స్త్రీని, ఇదంతా మనకు సంబంధించిందే చూడండి, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరతత్వం నెరుగుట నాకు మిగిల కష్టతరమైనట్టిది. నిజమే కదా, మనం మందమతులం, ఇవాళ చెప్పింది రేపు మర్చిపోతూ ఉంటాం. సో మేము ఇంత మందమతులం కదా, నాకెంత కష్టము పరతత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు భగవంతుడి దగ్గరే ఉండాలంటే.
మీకు ఈజీ, కానీ నాకు ఇంత కష్టం. అందుకే దయతో నీవు దానిని నాకు వివరించినచో మందమతినైనప్పటికీ దాన్ని ఎరగగలిగి దివ్యానందమును అనుభవించగలను. సో ఫస్ట్ శ్లోకాలోని 25వ శ్లోకంలో మనస్సుకి చెవులకి ఆనందం కలుగుతుంది అని, కానీ ఆ విషయమే మాకేం తెలియదే. పరతత్వం అంటేనే ఏంటో తెలియదు. తెలియకపోతే నేను ఎలా ఆనందిస్తాను? నువ్వు ఇంకా కొంచెం వివరంగా చెప్పినట్లయితే నేను ఆ ఆనందాన్ని నేను తీసుకోగలను అని ఆవిడ అడుగుతుందన్నమాట. చాలా వినయంగా భగవాన్ అని అంటూ అడుగుతుందన్నమాట. సో ఆ భగవానుడు ఏమి ఆన్సర్ చెప్పాడో చూద్దాం. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి అంతే. కపిల భగవానుడు పలికెను, ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు. వేద ఉత్తర్వులను అనుసరించి కర్మను నరించితే వాటి సహజ ప్రవృత్తి కావలెను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యమైనట్లుగా మనస్సు దేవదేవునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. సేవయే దాని సహజ ధర్మము. ఆ సేవాభావము నిర్హేతంగా భగవద్భక్తి యందు నెలకొల్పినప్పుడు అయ్యది ముక్తిని కన్నను పరమోత్తమమైనది కాగలదు. సో ఇప్పుడు మనం ఆ ఇంద్రియాలు 24 అని చెప్పుకున్నాం కదా, అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా భగవంతుడి కోసమే చేసినప్పుడు సేవ ఆ యొక్క సహజ ధర్మము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ విద్యుక్త ధర్మాలు మర్చిపోవద్దు, మనం చేస్తూ ఉండాలి, కానీ అవి కూడా మనము చెయ్యాలి. అప్పుడు అది పరమోత్తమ. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి భోగా ఉండడము ఇంపార్టెంట్ అని మనం ఫీల్ అయినప్పుడు కొంచెం తొందరపడతాము, కొంచెం జాగ్రత్తగా చేస్తాము. సో మనం ఉప్పు మర్చిపోతాము. భగవంతుడికి ఉప్పు లేని పదార్థం ఇష్టం అని ఎక్కడో చూసుకున్నాం. ఓకే, పర్వాలేదు, క్షమిస్తాడు. ఇంట్లో వాళ్ళు క్షమిస్తారా ఉప్పు మర్చిపోతే? ఇదేం వంట అని అంటారు కదా, చాలా కష్టం అది. కానీ భగవంతుడి పాపం ఇంకా తర్వాత ఎంత నొచ్చుకుంటాం మనం, అయ్యో ఉప్పు లేకుండా పెట్టాను, ఉప్పు లేకుండా. నిన్న నేనే చేశాను పెసరట్టు ఉప్పు లేకుండా. సో భగవంతుడు ఎంత ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈరోజు చాలా రుచికరంగా అయింది. అసలు ఏంటో పెడుతున్నాను జగన్నాథ అనుకున్నాను, కానీ వద్దనుకున్నాను బ్రేక్ఫాస్ట్, కానీ ఆ ప్రసాదం కదా అని ఇంత రుచికరంగా చేశాడు ఏంటి భగవంతుడు, నేను చేసింది అసలు ఏమీ లేదు అని నాకు అనిపించింది అనమాట. సో అలా మనకి అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు మనసుకు చాలా ఆనందం. భగవంతుడు రిలేషన్ చాలా ఆనందం అండి. అది అనుభవించాలి, మనం స్వయంగా అనుభవించాలి. ఎలా అనుభవిస్తాము? గురువులు చెప్పింది వినాలి. మార్నింగ్ ఒక క్లాస్ ఉండింది, నేను అందరికీ ఫార్వర్డ్ చేశాను. మీరు ఎంతమంది విన్నారో వినలేదో నాకు ఐడియా లేదు. విన్న కథలే, తెలిసిన కథలే, కానీ గురువు ద్వారా వినడం ఇంకా బాగుంటుంది అనమాట. వాళ్ళు ఇంకా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు మనం ఏదో ఒక కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఉప్పు కారం పసుపు ఈ 3 కదా మనం వేసేది, కానీ దానికి కొంచెం మసాలా చేర్చి రుచికరంగా చేస్తారు కొందరు. కొందరికి ఇలా సింపుల్ ఫుడ్ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. అలా గురువులు ఇంకా వాళ్ళ అనుభవంలో అన్నీ కూడా చెప్పి చేర్చి చేస్తూ వినసొంపుగా ఉంటుంది. వినసొంపుగా ఉన్నప్పుడు మనకు కూడా అలా మనసు మారుతుంది అనమాట. సో కపిల భగవానుడు అదే చెప్తున్నాడు, ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు. వేద ఉత్తర్వులను అనుసరించి కర్మను నరించితే వాటి సహజ ప్రవృత్తి కావలెను. సో ఇక్కడ సహజ ప్రవృత్తి ఏంటి? భగవంతుడి కోసం చేసుకోవాలి, మన కోసం కాదు అన్నమాట. అది మెయిన్. సో ఇంకా భుజించిన ఆహార పదార్థాలని జఠరాగ్ని పచనము చేయునట్లుగా జీవుని సూక్ష్మదేహము భక్తి యోగము ఎటువంటి ప్రత్యేకము యత్నము లేకనే నశింపగలదు. సో ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆత్మ నశించదు, కానీ స్థూల శరీరం అనేది ఏదైతే ఉందో జఠరాగ్ని వల్ల డైజెషన్ అవుతుంది కదా మనకి ఫుడ్. సో ఆ కోరికలు ఏవైతే ఉన్నాయి, ఇదే తినాలి అదే తినాలి, ఇది లేకపోయినా భగవంతుడు ఎంత సైలెంట్గా తినేస్తున్నాడు. మనం కారం ఎక్కువ వేసినా తింటాడు, నెయ్యి మర్చిపోయినా తింటాడు, నీళ్లు మర్చిపోయినా పాపం అలాగే ఉంటాడు. ఒక్కోసారి నీళ్లు పట్టడం మనకి లేట్ అయిపోతుంది ఈ వేరే వేరే పనుల వల్ల. సో ఇలాంటివన్నీ ఆయన ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు కదా. ఎక్స్క్యూజ్ చేసినప్పుడు మనం కూడా ఇంట్లో అందరితోని కలిసిమెలిసి ఒకరికొకరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఉండాలి. క్షమా గుణం అనేది చాలా మంచి గుణం అనమాట. అది క్షమించేస్తూ ఉంటే ఇంకా మనకు
వేరే ఆర్గ్యుమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఎవరు చెప్పారు ఇది? కపిల భగవానుడు. అంటే భగవానుడు మనకి ఎన్ని రకాలుగా వచ్చి చెప్తున్నాడో చూడండి. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు. అక్కడ భగవద్గీతలో అన్నీ నేనే, నాకు ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇలా చేస్తే మీకు సులభతరం అయిపోతుంది, ముక్తి మార్గం చూపించారు. సో అక్కడ ఒకలాగా చెప్తే ఇక్కడ ఇంకోలాగా కపిల భగవానుడు చాలా పెద్దవాడు కాదండి, పిల్లవాడు. దేవహూతికి కొడుకు కదా. తర్వాత దేవహూతిని వదిలి ఇదంతా బోధ చేసిన తర్వాత ఆయన కూడా వనప్రస్థ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎంత ఏడుస్తుంది అంటే అసలు చాలా కష్టం, అది చెప్పడం కూడా కష్టం అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా మనదే, మన లైఫే ఇక్కడ రాశారేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఎందుకు అంత జ్ఞానం ఇచ్చాడు భగవానుడు స్త్రీకి అంటే తట్టుకునే శక్తి రావాలి మనకి. ఐఎమ్ సారీ, నేను ఇమోషనల్ అవుతున్నాను. సో అంటే మన లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరి పని కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. మనం భగవంతుడికి అంకితం అన్నమాట, ఇంకా వేరేది ఏమీ ఉండదు. మాతాజీ మీ పిల్లలు గుర్తుకొచ్చారు మాతాజీ. నేను నాకు ఒక్కదానికే కాదు కదా, వాళ్ళ ఫీల్డ్ లో అందరికీ ఉంటాయి మాతాజీ ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయి కదా. సో ఇది ఏంటి అంటే సహజ గుణము, స్త్రీది ఎట్లాంటి గుణము అనేది ఇంత బాగా వివరణ ఎవరు చేస్తారు చెప్పండి? మనకు ఎవరు చెప్పరు, ఇవన్నీ కూడా ఎవ్వరు చెప్పరు మనకి, భగవంతుడు ఒక్కడే చెప్పగలుగుతాడు. అంటే కపిల భగవానుడు వాళ్ళ అమ్మకి ఇలా చెప్పారనమాట. సో అవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి మనకు కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అది మనం కూడా భగవంతుడు చెప్పుకోగలుగుతాం మాతాజీ, వేరే వాళ్ళకు కూడా చెప్పుకోలేము, అన్ని ఉంటాయి మనకు కూడా. అసలు భక్తి యోగ కర్మల ఎడ అనురక్తుడైన వాడును మరియు నా పాద పద్మ సేవయందు అనవతరము నియుక్తుడైన వాడు అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరడు. భక్తి అందు అకుంఠితంగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలా కర్మలనే కీర్తించుచుండును. సో మనం భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి, నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నేను ఈ లోకంలో ఉండకూడదు, ఇలా ఎవరు భక్తులు అనుకోరంట. వాళ్ళు అనుకోరు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన కీర్తనలనే చెప్తూ ఉంటారు, అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్నే చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా వేరే ఏమీ ఉండదు. అది అసలైన భక్తి. ఓకే, నేను ఇంత సేవ చేశాను, నేను అంత సేవ చేశాను, నా ఒళ్ళు అలసిపోయింది, ఇవన్నీ అవసరం లేదు భగవంతుడికి. ఆయన యొక్క లీలలు కర్మలు మనం ఎంత చర్చించుకుంటే అంత ఇష్టం అన్నమాట ఆయనకి. ఓకే, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఓ జనని అంటే అమ్మ, అరుణలోచనములను గూడిన నా దరహాస వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు. సమస్త పరదాయకములైన నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను సంభాషింతురు. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు. సో భగవంతుణ్ణి ఏ విధంగా మనము సంభాషించవచ్చో కూడా ఇక్కడ చెప్పారనమాట. ఏంటి అంటే దరహాస పూర్ణములు ఆకర్షణీయమైన భగవానుని మనోహర రూపములను గాంచును. అతని పరమ ప్రియమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తుడు దాదాపుగా ఇతర చేతనమును మర్చును. సమస్తేతర కలాపాల నుండి తన ఇంద్రియాలను విడివడిగా అతడు భక్తియుక్త సేవయందు సంలగ్నమగును. ఆ విధంగా అతడు కోరినప్పటికీ ప్రత్యేకమగు యత్నము లేకనే ముక్తి అతనికి లభ్యమగును అని చెప్తున్నాడు. సో తర్వాత ఆ విధంగా నా చింతనమందే సంపూర్ణంగా లగ్నమైన కారణముగా భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకమందలిగే అత్యున్నత వరదానమును కూడా వాంఛిప్పడు. యోగం ద్వారా లభ్యమగు అష్టసిద్ధులను గాని భగవత్ రాజ్యాన్ని చేరవలనని గాని అతడు కోరడు. అయినను వాటిని కోరకుండగానే
ప్రస్తుత జన్మమందే అతడు ఆ వరదానములన్నిటినీ అనుభవించగలడు. సో ఇక్కడ వరకు నేను చెప్పాలనుకున్నాను. ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటి అంటే భక్తి ఎక్కువ అయిపోయినప్పుడు భగవంతుడితో సంభాషించడము అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ కవర్ పేజ్ చూడండి, కనిపిస్తుందా? తల్లి కింద కూర్చుని ఉంది, ఆసనం పైన కొడుకు కూర్చున్నాడు, కపిల భగవానుడు. రైట్. సో అలా గురువు లాగా చేసుకుని అన్ని అడుగుతుంది, అన్ని వింటది. అంతా అయిన తర్వాత అమ్మ నీకు బోధ చేశాను, ఇంకా నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. సో హీ విల్ గో అవే అనమాట. ఆ తర్వాత తోటి కోడళ్ళని పట్టుకుని వాళ్ళని పట్టుకుని చాలా బాధపడుతుంది ఆమె. అయితే నీ జ్ఞానం అంతా ఏమైపోయింది, నీ కొడుకు చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పి అందరు అంటారు. ఇంకా లాస్ట్కి ఏమంటాడంటే ఇప్పుడు భగవంతుణ్ణి మనము ఏ విధంగా గురువుగా చేసుకోవచ్చు, ఫ్రెండ్ లాగా చేసుకోవచ్చు, ప్రియుడు లాగా చేసుకోవచ్చు, ఇంకేమైనా ఉన్నాయా? తండ్రి లాగా చేసుకోవచ్చు, తండ్రి లాగా చేసుకోవచ్చు. సో ఈ ప్రేమలు, మాధుర్య భావము, వాత్సల్య భావం ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాని రకంగా మనము భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. ఎప్పుడు దగ్గర అవుతాము? శ్రవణము కీర్తనము చేసినప్పుడు, మనం విన్నది వేరే వాళ్ళకి చెప్పి ఆ లీలలన్నీ తలుచుకున్నప్పుడే మనము చేయగలుగుతాం అన్నమాట. సో అది ఏదో చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ మాతాజీ, ఒక డౌట్. చెప్పండి. రేపు మా మామది తద్దినం ఉంది, అయితే రథయాత్రకి వెళ్ళొచ్చా అని అడుగుతున్నా. మీ పూజ అయిపోయినాక వెళ్ళండి మాతాజీ, ఏముంది. అదే వెళ్ళొచ్చు అని ఎవరు అంటారు, వెళ్ళొద్దని ఎవరు అంటారు? రథయాత్ర అంటే ఇప్పుడు మార్నింగ్ స్టోరీ ఇంకా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. భగవంతుడికి చూసే అదృష్టం లేని వాళ్ళందరికీ కూడా నేను నా దర్శనం ఇస్తాను అని వస్తాడంట జగన్నాథ్. సో ఎటువంటి వాళ్ళైనా ఏ కుల మత భేదాలు ఏమి ఉండవు. మీరు స్నానం చేశారా చెయ్యలేదా అవన్నీ ఏమి అవసరం లేదు. అన్ని అందరూ వచ్చి చూడొచ్చు, అందరూ వచ్చి రథము ఆ తాడు పట్టుకుని లాగవచ్చు అని చెప్పి. పోయినసారి మీరే ఇచ్చారు మాతాజీ తాడు. నేను హేమరాని నేను అక్క చెల్లి అన్నాము, అయితే వచ్చినాము. మా తమ్ముడు మేము వస్తే తాడిచ్చారు మీరే. అయితే ఈసారి మా మామ తద్దిన ఉంది, మరి వెళ్ళొచ్చా లేదా డౌట్ వచ్చి వెళ్ళొచ్చు మాతాజీ. ఇప్పుడు మామూలుగా రథయాత్ర అంటే సాయంత్రం దాకా ఉంటది కదా. ఏదో ఒక సమయంలో వచ్చి మీరు తాడు లాగేసి మహాపూజకు ఉన్నా లేకపోయినా అది చాలా ముఖ్యం. అది చాలా లేట్ తెలుసుకున్నాం మనం జగన్నాథుడి గురించి. అండ్ ఈ సాంగత్యం వల్ల, ఇస్కాన్ హ్యాబిట్స్ గుడి వల్ల మనం తెలుసుకున్న తర్వాత ఇలా అబ్సెంట్ అవ్వకూడదు, వెళ్ళాల్సి. అదే పోయినసారి పోయినా ఈసారి ఎట్లా తదిన ఉంది అని ఇంకా మాతాజీని అడగాలని అడుగుతున్నా మాతాజీ. అవి ముగించుకొని రండి. ఓకే సరే మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. 11 o'clock స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ గార్డెన్స్ లో, అబిడ్స్ రథయాత్ర. ఓకే ఓకే. సో అక్కడి నుంచి ఇంకా ఇందిరా పార్కు అవన్నీ తిరిగి గాంధీ భవన్ ఉంది కదా అక్కడ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర, అక్కడ నుండి వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 6 o'clock వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఒక్కోసారి 6, 7, 7:30 కూడా అవ్వచ్చు. మేము ఎక్కడికి రావాలి మాతాజీ? మీరు ఈ రూట్ మ్యాప్ అయితే ఇంకా పంపించలేదు. మీరు ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఫంక్షన్ కి వెళ్ళాలంటే 11 o'clock 12 o'clock అట్లా వెళ్ళి స్టార్టింగ్ మీరు పట్టుకో. కానీ చాలా రష్ ఉంటుంది, తోసి పడేస్తారు, కష్టం. అవునా అయితే నేను గుడికి రమ్మంటారా ఈవినింగ్? పోనీ గుడికి జగన్నాథుడు ఎప్పుడు వస్తాడు? రాత్రి 12 అవుతుంది జగన్నాథుడు. ఊరంతా వెళ్తారు అనుకుంటా స్వామి. సమయం చెప్పలేదండి, 8 o'clock వెళ్ళిపోతాడా? మీ సజెషన్ ఏంటి? మాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నాకు. ఓకే, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వస్తారా? ఎన్ని గంటలకు మాతాజీ? ఈవినింగ్ రండి. 6 o'clock వచ్చి అక్కడ రోడ్డు మీద అందరు వెయిట్ చేస్తూ ఉంటారు.
మీరు అక్కడ వెయిట్ చేయండి. రథం అక్కడ ఖాళీగా ఉంటది, అందరు అలసిపోతారు పొద్దున్న నుండి తిరిగి ఖాళీగా ఉంటది. ఆ తాడి పట్టుకుని రథం లాగి లోపలికి వచ్చి దర్శనం చేసుకోండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లియా? నాంపల్లి. ఓకే ఓకే మాతాజీ, అక్కడికి వస్తాను. అయితే ఇంకెవరన్నా మన గ్రూప్ వాళ్ళు ఎవరన్నా అక్కడికి వస్తున్నారా మాతాజీ? ఏమన్నా ఎవరు నేను వస్తున్నాను. ఎవరు నాగమణి అవధానం అక్కడ ఎవరు కనిపించారు మాతాజీ, చాలా రష్ ఉంటుంది. అవునా? అవునా? ఫస్ట్ టైం కదా, అందుకని అడుగుతున్నాను మాతాజీని. ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయిపోతూ ఉంటాం, అలా ఉంటుంది. మాతాజీ హ్యాబిట్స్ లో ఫస్ట్ స్టార్ట్ ఎప్పుడు మాతాజీ? టైమింగ్స్ మార్నింగ్ అమ్మా, మార్నింగ్. అది నిర్ణయం మనకేం చెప్పలేదు. స్టార్టింగ్ ఎన్టీఆర్ స్టేడియం అట్ 11 o'clock అని వచ్చింది. టెంపుల్ నుంచి స్టార్ట్ ఎప్పుడు అవుతారు స్వామి వారు? అది ఐడియా లేదమ్మా. ఒక్కోసారి 9, 10, 11. అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో మాతాజీ. ఎన్టీఆర్ స్టేడియం దగ్గరకు వస్తే చీఫ్ గెస్ట్ లో ఏమేమి మాట్లాడతారు అని వినొచ్చానా? వినొచ్చు. స్టార్టింగ్ లో రథం పట్టుకొని ఇంటికి వచ్చేయచ్చు. ఓకే ఓకే మాతాజీ. డే టైం, ఈవినింగ్ అంటే కష్టం. డే టైం లో చూడండి. సరే, థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే రథయాత్రకు వద్దాం అనుకున్నాను మాతాజీ, కానీ మా చుట్టాల్లో ఒక ముసలావిడ చనిపోయారు మాతాజీ. సృష్టి వచ్చింది అంటే దూరం నుంచి చూడిచి వెళ్ళొచ్చా మాతాజీ? రథం కూడా పట్టుకోవచ్చు, ఏం కాదు. సృష్టిలు గిష్టిలు ఏం అవసరం లేదు. రథం కూడా ఏం కాదు. రథం అంటే మీరు పూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు కదమ్మా, తాడే కదా. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి. ఈ తాడు కంటే ముందు చీపురిస్తారు, ఊడవచ్చు. ఆ తర్వాత ముగ్గు అంటే మనకి వేయడానికి ఛాన్స్ లేదు, వాళ్ళే వేసుకుంటారు. ఉంటాయి, వాళ్ళు వేస్తారు. ఆ తర్వాత తాడు దొరుకుతుంది, పట్టుకొని కాసేపు నడిచి జగన్నాథుడిని దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే, సింపుల్. కానీ కొంతమంది వెళ్ళొద్దు అంటున్నారు కదా మాతాజీ, సృష్టి ఉంటది వెళ్ళొద్దు అని అంటున్నారు. అది మీ ఇష్టం మాతాజీ, జగన్నాథుడికి ఏం లేదు అని నేను చెప్తున్నాను. అవునా మాతాజీ? మీ ఇంట్లో అట్లాంటి నియమాలు ఉంటే అది మీ ఇష్టం. ఓకే. లేదు మాతాజీ, మా ఇంట్లో అంటే ఇక్కడ మాతాజీ వాళ్ళకి అడిగాను, వేరే మాతాజీ వాళ్ళకైతే వద్దులే అని చెప్పారు మాతాజీ, సృష్టి ఉంది కదా అని చెప్పారు. అంటే దూరం నుంచైనా చూసి వెళ్ళొచ్చు కదా అన్నట్టు మాతాజీ. రథం లాగకపోయినా భగవంతుడు చూసుకుంటే మీరు రండి, నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే. మీరు ఒకరు అడిగారు, వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు మాతాజీ చెప్పండి? డిఫరెంట్ వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తారు.